గట్టి క్రాప్ కొట్టాలి. మనం పోయిన అంతే అన్న దగ్గర కొద్దిగా తీసుకుందాం. ఇక మన యొక్క క్రీడా ప్రాంగణానికి శాంతం ఇది. క్రీడా ప్రాంగణానికి ప్రారంభోత్సవానికి మన ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు, అలాగే మరో అతిథులు జిల్లా కలెక్టర్ గారు, అలాగే గ్రామ పెద్దలు మనకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బయ్యారం మండలంలో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి టోర్నమెంట్లను ఇక్కడ నిర్వహించాలి అనే సదుద్దేశంతో పాఠశాల సిబ్బంది మరియు వ్యాయామ ఉపాధ్యాయులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడదామని వారి దృష్టికి తీసుకెళ్లగానే సంతోషంగా దాన్ని ఎలా నిర్వహించాలి అని మంత్రుల ద్వారా సమన్వయపరిచి ఇక్కడ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ రావడానికి మన గౌరవ పెద్దలైన గ్రామస్తులతో సలహాలు సూచనలు తీసుకొని వారి యొక్క సపోర్ట్తో అలాగే మినిస్టర్ల యొక్క అనుమతిని పొంది ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని నిలబెట్టే ఉద్దేశంతో ఈ చరిత్ర ఎప్పుడు బయ్యారం చరిత్ర అనేది ఎప్పుడు మన దేశంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టడానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి బ్యాడ్జ్ మరియు పుష్పగుచ్చాలను అందించవలసిందిగా మన గౌరవ పీఈటీలైన కేజీఏ మేడం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారైన వాసిరెడ్డి నరేష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం సార్. అలాగే ఈ మండల ఎంఈఓ గారైన నాగయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న వీరన్న గారిని, అలాగే అసలు ఇంత ఘనమైన కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి ముందుండి మనల్ని నడిపిస్తున్న గ్రామస్తులు పెద్దలు కంది సుబ్బారెడ్డి గారిని, అతిథులందరినీ మరొకసారి వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం సార్. అలాగే అతిథులకి బ్యాడ్జ్లు అలాగే పుష్పగుచ్చాలు అందించవలసిందిగా పాఠశాల సిబ్బందిని ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి మన అతిథులు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు మరికొద్ది క్షణాల్లో జిల్లా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన బయ్యారం మండల ఎంపీఓ గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తారు. అలాగే మరో అతిథులు ఏఎస్పీ గారిని కూడా సాధారణంగా స్టేజ్ ని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎంపీఓ వెంకటేశ్వరరావు గారిని కూడా సాధారణంగా స్టేజ్ ని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలమ్మా. ఆల్ ద కంటిజెంట్స్ ప్లీజ్ బిగ్ క్లాప్. మన ఈనాటి కార్యక్రమాన్ని వందే మాతరంతో ప్రారంభించుకుందాం. అతిథులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. సుజాత మేడం గారిని అలాగే రామలమ్మ మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అటెన్షన్.
వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ సార్. అతిథులు ఆసీనంగా వచ్చింది కోరుతూ ఈనాటి కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమంతో ఈ యొక్క సార్ మన ముఖ్య అతిథులు 69th ఎస్జిఎఫ్ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ కబడ్డీ టోర్నమెంట్ ని మన జ్యోతి ప్రజ్వల కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ డిఈఓ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడం, వెల్కమ్ టు యూ. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే కార్యక్రమంలో భాగంగా మన ముఖ్య అతిథులు గౌరవని వచ్చే క్రీడా ఫ్లాగ్ ని ఎస్జిఎఫ్ ఫ్లాగ్ ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. తీసుకో. Claps. Thank you, sir. కుంటాల ఫాల్స్, కళా ఆశ్రమం, బాసర సరస్వతి టెంపుల్ మరియు బొగ్గు, ఇనుము, సున్నపు రాయి అధికంగా కలిగిన మన ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మన అతిథులకి అందరి సంవత్సరాలు అందించడానికి ఎంతో చక్కగా ముందుకు రావడం జరుగుతుంది. ఆదిలాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి చదువుల తల్లి సరస్వతి అయిన ముందుగా సరస్వతి టెంపుల్ ఎంతో మందికి ఒక మధుర జ్ఞాపకంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే బొగ్గు, ఇనుము, సున్నపురాయి అనే అధిక సంపదతో కలిగిన మన ఆదిలాబాద్ మన రాష్ట్ర రాజధానిగా ఉంటూ చారిత్రక కట్టడాలు అయిన మన గోల్కొండ, చార్మినార్ మరియు అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా హైటెక్ నగరంగా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ ఇప్పుడు మన గౌరవ అతిథులకి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతూ ఉంది. కరీంనగర్ వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన అలాగే రుచికరమైన
స్కూల్, కోరగల్ల కోట, రామప్ప గుడి, కాకతీయులు నిర్మించిన ఎన్నో అనేక కట్టడాలు ఇక్కడ ప్రసిద్ధి గాంచినవి. వీరు అతిథులకి వందన సమర్పణ గావిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న జిల్లా ప్రజెంట్ హోస్ట్ టీమ్ గా కొనసాగుతూ ముందుకొస్తున్న జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ఖమ్మం కిల్లా, కిన్నెరసాని పరవళ్ళు, భద్రాద్రి రామయ్య, కొత్తగూడెం సింగరేణి గనులు, KTPS థర్మల్ పవర్, బయ్యారం PTPS మొదలగు అనేక పరిశ్రమలకు భాండాగారమైన మన ఖమ్మం జిల్లా హోస్ట్ టీమ్ గా వ్యవహరిస్తూ ఇప్పుడు మన అతిథులకి వందన సమర్పణ గావిస్తూ మన ముందు నుండి ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు మన ముందుకు వస్తున్న టీం ఏదైతే ఉందో గౌరవ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీం భద్రాద్రి కొత్తగూడెం ఎంతో స్ఫూర్తిని కలిగి ఎంతో మంది క్రీడాకారులని భవిష్యత్తుకి పునాదులు వేస్తూ వారి యొక్క ఉన్నతికి కారకులైన మనని భద్రాద్రి కొత్తగూడెం PET/PDలందరూ గౌరవ అతిథులకు వందన సమర్పణ గావిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న బ్యాండ్ పార్టీ. ఇది గురుకుల పాఠశాల విద్యార్థులుగా విద్యతో పాటు అన్ని కళలను అలవర్చుకొని ఇప్పుడు మన గౌరవ అతిథులకి వందన సమర్పణ గావిస్తూ మన ముందుకి ఎంతో చక్కగా వారి యొక్క కరాతం నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అతిథులు వారి సీట్లో ఆసీనం కావాల్సిందిగా కోరుతున్నాం సార్. వీరేంద్ర సార్ ఆర్గనైజ్ సెక్రటరీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 69వ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలబాలికల పోటీలకు విచ్చేసినటువంటి అతివేద మహారాజులకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా SP రోహిత్ రాజు గారికి, అధికారులందరికీ FPHS 7ల బయానం తరఫున స్వాగతం, సుస్వాగతం సార్. ఈ పోటీలు నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే కార్యక్రమంలో భాగంగా మన ముఖ్య అతిథులు గౌరవని వచ్చే క్రీడా ఫ్లాగ్ ని SGF ఫ్లాగ్ ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. తీసుకో. క్లాప్స్. థ్యాంక్ యూ సార్. స్పోర్ట్స్ మీట్ వల్ల మీరే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా వీళ్ళకు కూడా ఒక స్పోర్ట్స్ మీద ఒక అవగాహన అనేది వచ్చి వాళ్ళు కూడా క్రీడారంగంలో రాణించడానికి మంచి అవకాశం ఇది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పిల్లలు వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది పిల్లలు తరలొచ్చారు. సో బేసికల్గా ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ ఏజ్లో లైక్ నాకైతే మాత్రం ఇంత అవగాహన అయితే లేకుండే స్పోర్ట్స్ మీద. యూ షుడ్ బి లైక్ లక్కీ ఎనఫ్, ఎందుకంటే మీరు ఈ ఏజ్లో కబడ్డీ ఆడుతూ దట్టు అండర్ 17 స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి మీరు వేరే జిల్లాలకి వెళ్ళి ఆడుతున్నారంటేనే అది చాలా గొప్ప విషయం. దీంట్లో గెలుపోవటంలు అనేది స్పోర్ట్స్లో సహజం. దేర్ షుడ్ బి ఏ హెల్దీ కాంపిటీషన్. సరే, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా మీరు ఇక్కడి వరకు కష్టపడి రావడం అనేదే పెద్ద విషయం. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని గెలిచి నెక్స్ట్ నేషనల్ లెవెల్ మీట్లో కూడా మీరు ఇంతే విధంగా ఉత్సాహంగా ఆడాలని కోరుకుంటూ ఈ స్పోర్ట్స్ మీట్కి సంబంధించి వెనుకొండి నడిపించిన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అండ్ ముఖ్యంగా సుబ్బారెడ్డి గారికి,
పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా 100% సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెడితే దగ్గర 35 మంది పిల్లలు వచ్చారు సార్ సెలక్షన్స్కి. అది నిజంగా చాలా గర్వంగా చెప్తున్నాను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ కలెక్టర్ సార్ వల్లే అన్ని సాధ్యమైంది. ఇంకా బాక్సింగ్ రింగ్స్ కూడా, అంటే ఆ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. సార్ మొన్న నేను చెప్పాను కదా సార్, చైతన్య తను సారు ఇచ్చారు మాకు వెయిట్ లిఫ్టింగ్ సెట్ అది చాలా కాస్ట్ ఉంటుంది, 1 lakh దాకా ఉంటుంది. అయితే ఆ సెట్ సార్ తెప్పించి వాళ్ళ స్కూల్లో ఇచ్చాం సార్. దుమ్ముగూడెం హై స్కూల్లో 4 మెడల్స్ వచ్చాయి సార్ మొన్న స్టేట్ మీట్లో. 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. 2 పిల్లలు నేషనల్ ఆడుతున్నారు సార్. అంటే ఆ నేషనల్ సర్టిఫికేట్ డెఫినెట్గా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ జీవితాల్లో సెటిల్ కావడానికి స్పోర్ట్స్ కోటాలో డెఫినెట్గా ఉపయోగపడుతుంది సార్. ఇట్లా ఈ స్ఫూర్తి నేను ఇందాక అన్నాను కదా సార్, నిజంగా వీళ్ళందరూ ఉత్సాహానికి జరిగే ఉత్సవం లాగా ఆ ఉత్సవాలు మేము కొత్తగూడెంలో ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం సార్. నిజంగా అవి ఇంకా మన జిల్లా అంతా వ్యాపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సభాముఖంగా సార్కి అందరం మా పీడీల పక్షాన అందరం ఒకసారి బిగ్ క్లాప్స్తో ధన్యవాదాలు తెలుపుకుందాం సార్. థ్యాంక్ యూ. 3 cheer claps over కలెక్టర్ సార్. రెడీ, గో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మన అతిథులు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని ప్రసంగించవలసింది కోరుతున్నాను. అవకాశం ఇస్తే ఏం సాధ్యం ఉంది, మనం ఇక్కడ అందరము చూస్తున్నాము. యాక్చువల్లీ 69th SGF Under-17 కబడ్డీ మీట్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అంటే మన అదృష్టం అని భావిస్తూ ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా మన గౌరవ ఎస్పీ గారికి, మన రోహిత్ రాజు గారికి, ఈ ప్రోగ్రామ్కి చాలా సహకరిస్తున్న మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ నాగలక్ష్మి గారికి, అదేవిధంగా SGF టీమ్ సెక్రటరీ గారు, అందరు పీడీపీఈటీస్, SGF ఈ గేమ్స్కి ఉన్న అబ్జర్వర్స్, అదేవిధంగా ఈ గ్రామస్తులు పెద్దలు మన కంది సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మన అధికారులు ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ప్రెజెంట్ హియర్. ఈ ఏర్పాటు చేసేటప్పుడు మనకి చాలా సహకరించిన మన BTPS మన సిఈ గారు అండ్ ఓవరాల్గా పోలీస్ కోఆర్డినేషన్ చేస్తున్న మన స్థానిక డిఎస్పీ గారు అండ్ ఆల్ ద ఆఫీసర్స్ ప్రెజెంట్ హియర్, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నా సంతకం ఉంటుంది కానీ దానికి వెనకాల ఉన్న సపోర్ట్ అంతా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న నాయకులది ఉంది. కాబట్టి ఐ వాంట్ టు థ్యాంక్ మన గౌరవ మంత్రులు అండ్ ఆల్సో మన గౌరవ శాసనసభ్యులు. ఎందుకంటే ఆయన ఈ ప్రోగ్రామ్ మా జిల్లాలో అవ్వాలి, నా నియోజకవర్గం ఇక్కడ జరగాలని ఆయన చెప్పిన వల్లనే మనం ఇదంతా చేయగలిగినాము. ఇంకా ఏదైతే శాంక్షన్స్ మనం తెస్తున్నామో అది ప్రొసీడింగ్స్ మాత్రం నా సంతకం ఉంటుంది, కానీ ఇట్లాంటివి స్వేచ్ఛ రావడం అని నా అదృష్టం. సో ఈ వేదిక ద్వారా మన గౌరవ ఈ జిల్లాకి చాలా అదృష్టం, పెద్దలందరిది సహకార్యం ఉంది. ఎప్పుడు కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే మొత్తం గ్రీన్ సిగ్నల్ ఉండి ఎస్ యు గో హెడ్, ఏదైనా అవసరం ఉందో చేసుకోండి, అట్లా మనకి మంత్రులు ఉండడం అంటే చాలా గొప్ప అదృష్టం. అండ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోని ఇదంతా సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మన అందరూ Under-17 స్పోర్ట్స్ పర్సన్స్, మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే కబడ్డీ ఒక స్పోర్ట్, అది నేలకి సంబంధం ఉన్న స్పోర్ట్. ఇది జనరల్గా ఫుట్బాల్, బాస్కెట్బాల్ అంటే పెద్ద పెద్ద కోర్ట్ కావాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ మన స్థానికులకి అంటే గ్రామస్తులకి అండ్ మన వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చే వాళ్ళకి అంటే అది ఒక మనసుకి నచ్చిన స్పోర్ట్ అంటే అది కబడ్డీ. అండ్ అందుకే చిన్నప్పుడు నా నాన్నగారు కూడా కబడ్డీనే ఆడారు. సో అందుకే ఐ ఆల్సో బ్రాట్ హిమ్ టు సీ దిస్ స్పోర్ట్. అండ్ నాకు ఆ ఛాన్స్ ఎక్కువ దొరకలేదు, బట్ నాకు చాలా ఇష్టం కబడ్డీ చూడడం, చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు మనం దారిలో వచ్చేటప్పుడు కూడా చూస్తున్నాం వాలీబాల్ కోర్ట్లో ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారు ఈ ఊర్లో. సో ఇంత ఎక్సైట్మెంట్ జనరేట్ అవుతుంది. మీరు చాలా మంచి స్పోర్ట్ తీసుకున్నారు, దీని ద్వారా మీ ఫిట్నెస్ అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరు మీ జీవితంలో కూడా
స్పోర్ట్స్ పర్సన్ అంటే నాట్ జస్ట్ వన్ థింగ్, కానీ ఫ్యూచర్లో మీకు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో నేను చిన్నప్పుడు నుంచే స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి నేను ఓన్లీ రన్నింగ్ చేసుకునేది. స్కూల్లో అయితే నా పీటీ టీచర్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, అంటే ఆ మేడం పేరు సంధ్యారాణి ఉండేది. సో ఇక్కడ ఉన్న పీటీస్ అందరికీ నేను చెప్తున్నాను, ఆ కాలంలో వేరే టీచర్స్ది పేరు గుర్తు ఉండకపోయినా పీటీ టీచర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటారు. సో ఆ గౌరవం మీకు ఎప్పుడైనా ఉంటుంది. అండ్ మీరు ఇంత కష్టపడి ఇది ఏర్పాట్లు చేశారు కాబట్టి ఈ పిల్లలకి కూడా మీరే స్ఫూర్తిగా ఉన్నారు. ఈ గ్రౌండ్ నుంచే మన తెలంగాణ టీం ఎంపిక అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి జాతీయ కాంపిటీషన్ ఇక్కడనే జరుగుతుంది. అప్పుడు కూడా మన తెలంగాణ జెండా టాప్లో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఇక్కడ మంచి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తన వయసును కూడా లెక్క చేయకుండా ఎంత ఉత్సాహంగా అంతా తానై ఈ కార్యక్రమంలో ఏ అడుగులో చూసినా ఆయనే కనిపిస్తూ ఉంటారు. అసలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపిన సుబ్బారెడ్డి గారు అసలు ఎప్పుడు ఒక ఆదర్శమూర్తిగానే మాకు ఉంటారు సార్. ఎందుకంటే మీకున్న మక్కువ, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి వారి కుమారులు కారకులయ్యి వారు మేమున్నాము, మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి, అన్ని విధాలుగా మేము సపోర్ట్ అందిస్తామని వారు భరోసాని ఇవ్వబట్టే మనం ఈరోజు మన గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం. సార్, మీ అమూల్యమైన సందేశం కోసం మేమందరం వేచి చూస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు జరుగుతున్న అండర్-17 కబడ్డీ స్టేట్ టోర్నమెంట్స్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారికి, కలెక్టర్ జితేంద్ర పాటిల్ గారికి, ఎస్పీ గారికి, మరియు వేదిక మీద ఉన్న అధికారులు, పెద్దలు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులు, కబడ్డీ అంటే మక్కువతోటి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఈ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన విద్యార్థులు, అండర్-17 విద్యార్థులు, వారికి కూడా నా ధన్యవాదాలు. ఇది 8 నెలల క్రితం ఇక్కడ ఉన్న పీఈటీ వేరున్న మన హెచ్ఎం నాగయ్య గారు దీనికి నాంది పలికి మన గ్రామంలో ఈ స్టేట్ మీట్ జరిపితే బాగుంటుందని నేను, నా కుమారులు విశ్వభారతరెడ్డి, జయభారతరెడ్డి, విజయభారతరెడ్డి ముగ్గురు ఉండగా ఈ విషయాన్ని చెప్పి ఈ గ్రామానికి ఒక మంచి పేరు వస్తుంది, దీనికోసం మీ సహకారం కావాలని అడగగానే మా కుమారులు మేమందరం ఇది మంచి కార్యక్రమం, ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కలపడానికి, ఈ గ్రామానికి ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందనే సదాశయంతో, ఖర్చు అనేది అది కాదు, మన గ్రామానికి ఒక మంచి పేరు ఈ రాష్ట్ర చిత్రపటంలో ఈ బజారు అనే గ్రామం ఉండాలంటే ఇటువంటి కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేసినాం. మొదలుపెట్టి దీన్ని మా శక్తి మేరకు మాకున్న వనరులన్నీ ఉపయోగించి దీనికి బాగా సహకరించిన మన శాసనసభ్యులు, మన కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, వారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. ఏ సమస్య ఉన్నా మేము ఇది కావాలంటే లేదనకుండా మనకు అన్నీ కల్పించిన మన కలెక్టర్ గారు ఎప్పుడు ప్రతి నిమిషం దీనికి ఎక్కడ ఇది కాకూడదు, ఇది సక్సెస్ కావాలనే దృఢ సంకల్పం ఉన్న మన శాసనసభ్యులు, వీరి ప్రోత్సాహంతో మాకు ఉత్సాహం వచ్చింది. ఈ ఉత్సాహంతో ఇంకా దీన్ని ముందుకు ఈ గ్రామాన్ని ఈ రాష్ట్ర చిత్రపటంలో ఒక ఉన్నతమైన గ్రామంగా అందరూ సృజించాలని, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి మంచిగా ఈ గ్రామ అభివృద్ధికి మన నిరంతరం పనిచేయాలని, ఈ గ్రామం నుంచి విద్యార్థులు మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని, ఇదే పాఠశాల నుంచి ఐఆర్ఎస్లు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ముందు ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి ఉన్నత పదవుల్లో అధిరోహించాలని అనే కోరికతోటి మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ సహకరించగలని కోరుతూ ఉన్నాం.
సార్. స్పోర్ట్స్ మీట్ వల్ల మీరే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా వీళ్ళకు కూడా ఒక స్పోర్ట్స్ మీద ఒక అవగాహన అనేది వచ్చి వాళ్ళు కూడా క్రీడా రంగంలో రాణించడానికి మంచి అవకాశం ఇది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పిల్లలు వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది పిల్లలు తరలివచ్చారు. సో బేసికలీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ ఏజ్లో లైక్ నాకైతే మాత్రం ఇంత అవగాహన అయితే లేకుండే స్పోర్ట్స్ మీద. యూ షుడ్ బి లైక్ లక్కీ ఎనఫ్, ఎందుకంటే మీరు ఈ ఏజ్లో కబడ్డీ ఆడుతూ దట్టు అండర్-17 స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి మీరు వేరే జిల్లాలకి వెళ్ళి ఆడుతున్నారంటేనే అది చాలా గొప్ప విషయం. దీంట్లో గెలుపోవటంలు అనేది స్పోర్ట్స్లో సహజం. దేర్ షుడ్ బి ఏ హెల్దీ కాంపిటీషన్. సరే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా మీరు ఇక్కడి వరకు కష్టపడి రావడం అనేదే పెద్ద విషయం. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని గెలిచి నెక్స్ట్ నేషనల్ లెవెల్ మీట్లో కూడా మీరు ఇంతే విధంగా ఉత్సాహంగా ఆడాలని కోరుకుంటూ ఈ స్పోర్ట్స్ మీట్కి సంబంధించి వెనుకొండి నడిపించిన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అండ్ ముఖ్యంగా సుబ్బారెడ్డి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా 100% సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా సంతకం ఉంటుంది కానీ దానికి వెనకాల ఉన్న సపోర్ట్ అంతా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న నాయకులది ఉంది. కాబట్టి ఐ వాంట్ టు థ్యాంక్ మన గౌరవ మంత్రులు అండ్ ఆల్సో మన గౌరవ శాసనసభ్యులు. ఎందుకంటే ఆయన ఈ ప్రోగ్రామ్ మా జిల్లాలో అవ్వాలి, నా నియోజకవర్గం ఇక్కడ జరగాలని ఆయన చెప్పిన వల్లనే మనం ఇదంతా చేయగలిగినాము. ఇంకా ఏదైతే శాంక్షన్స్ మనం తెస్తున్నామో అది ప్రొసీడింగ్స్ మాత్రం నా సంతకం ఉంటుంది, కానీ ఇట్లాంటివి స్వేచ్ఛ రావడం అని నా అదృష్టం. సో ఈ వేదిక ద్వారా మన గౌరవ ఈ జిల్లాకి చాలా అదృష్టం, పెద్దలందరిది సహకార్యం ఉంది. ఎప్పుడు కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే మొత్తం గ్రీన్ సిగ్నల్ ఉండి యూ గో హెడ్, ఏదైనా అవసరం ఉందో చేసుకోండి, అట్లా మనకి మంత్రులు ఉండడం అంటే చాలా గొప్ప అదృష్టం. అండ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో ఇదంతా సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మన అందరూ అండర్-17 స్పోర్ట్స్ పర్సన్స్, మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే కబడ్డీ ఒక స్పోర్ట్, అది నేలకి సంబంధం ఉన్న స్పోర్ట్. ఇది జనరల్గా ఫుట్బాల్, బాస్కెట్బాల్ అంటే పెద్ద పెద్ద కోర్ట్ కావాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ మన స్థానికులకి అంటే గ్రామస్తులకి అండ్ మన వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చే వాళ్ళకి అంటే అది ఒక మనసుకి నచ్చిన స్పోర్ట్ అంటే అది కబడ్డీ. అండ్ అందుకే చిన్నప్పుడు నా నాన్నగారు కూడా కబడ్డీనే ఆడారు. సో అందుకే ఐ ఆల్సో బ్రాట్ హిమ్ టు సీ దిస్ స్పోర్ట్. అండ్ నాకు ఆ ఛాన్స్ ఎక్కువ దొరకలేదు, బట్ నాకు చాలా ఇష్టం కబడ్డీ చూడడం, చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు మనం దారిలో వచ్చేటప్పుడు కూడా చూస్తున్నాం వాలీబాల్ కోర్ట్లో ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారు ఈ ఊర్లో. సో ఇంత ఎక్సైట్మెంట్ జనరేట్ అవుతుంది. మీరు చాలా మంచి స్పోర్ట్ తీసుకున్నారు, దీని ద్వారా మీ ఫిట్నెస్ అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరు మీ జీవితంలో కూడా స్పోర్ట్స్ పర్సన్ అంటే నాట్ జస్ట్ వన్ థింగ్, కానీ ఫ్యూచర్లో మీకు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో నేను చిన్నప్పుడు నుంచే స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి నేను ఓన్లీ రన్నింగ్ చేసుకునేది. స్కూల్లో అయితే నా పీటీ టీచర్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, అంటే ఆ మేడం పేరు సంధ్యారాణి ఉండేది. సో ఇక్కడ ఉన్న పీటీస్ అందరికీ నేను చెప్తున్నాను, ఆ కాలంలో వేరే టీచర్స్ది పేరు గుర్తు ఉండకపోయినా పీటీ టీచర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటారు. సో ఆ గౌరవం మీకు ఎప్పుడైనా ఉంటుంది. అండ్ మీరు ఇంత కష్టపడి ఏర్పాట్లు చేశారు కాబట్టి ఈ పిల్లలకి కూడా మీరే స్ఫూర్తిగా ఉన్నారు. ఈ గ్రౌండ్ నుంచే మన తెలంగాణ టీము ఎంపిక అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి జాతీయ కాంపిటీషన్ ఇక్కడనే జరుగుతుంది. అప్పుడు కూడా మన తెలంగాణ జెండా టాప్లో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఇక్కడ మంచి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
కూర్చోాలమ్మా కూర్చో నీ పని కూర్చోండి 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 మొగల మీద కూర్చోండి అమ్మా రైట్ ఎంతో చక్కటి నృత్య ప్రదర్శనని ప్రదర్శించిన వాళ్ళు ఎల్సిరెడ్డిపల్లి ఆశ్రమ స్కూల్ పిల్లలు నాన్న వీళ్ళందరూ. మీరందరూ మరొకసారి గట్టిగా మీ చప్పట్ల ద్వారా వారిని అభినందించినట్లయితే ఎంతో బాగుంటుంది కదా. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఎంతో టైం వెచ్చించి మా కార్యక్రమం చేసిన అతిథులకు చిరు జ్ఞాపకులతో అలాగే దేవ మేడం గారిని కూడా చిరు జ్ఞాపకం తీసుకోవాల్సిందే కోరుతున్నాం. వెల్కమ్ మేడం. అలాగే మన అతిథులు డిటిపి సిఇ గారిని కూడా చిరు జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే అలాగే ఏఎస్పీ గారిని కూడా చిరు జ్ఞాపకం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది సుబ్బారెడ్డి గారిని కూడా చిరు జ్ఞాపకం తీసుకోవాల్సిందే కోరుతున్నాం. అలాగే తెలుపాక ఎంపీడీఓ గారు వారిని కూడా చిరు జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈనాటి మహిళా ప్రాంగణం ఇంత క్లీన్ గా ఉన్నదంటే కేవలం పంచాయతీ సిబ్బంది వారికి ఒకసారి గట్టిగా కరతాల ధ్వనులతో అందరూ అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియల్లీ అలాగే మాతోనే ఉన్నారు సార్. అలాగే మా ఎంపీ వెంకటేశ్వరరావు గారిని చిరు జ్ఞాపకం, అలాగే సరే ఎంఆర్ఓ గారిని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా జ్ఞాపకం తీసుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే గ్రామ పెద్ద గంగిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా చిరు జ్ఞాపకం తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిన్న ఓత్ కార్యక్రమం ఉంటుంది. మధ్యలో మా ఎస్జిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ నీరజ గారు, డిసిబి సెక్రటరీ గారు మీరు కూడా వచ్చి జాయిన్ కావాల్సిందిగా విజ్ఞప్తి మేడం. ఓకే సార్, ఒక్కసారి ఓత్ కార్యక్రమం ఉంటుంది. ఓత్ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఆల్ ద ఫ్లాగ్ బేరర్స్ అందరు లేండి అమ్మా ఒకసారి. మీరు ఫ్లాగ్ బేరర్స్ కమ్ ఫార్వర్డ్. ఫ్లాగ్ బేరర్స్ తీసుకెళ్ళాం. ఫ్లాగ్ బేరర్స్ కొన్ని దీన్ని జరపండి. We swear that we'll take part in the 69th SGF Under 17 Boys and Girls Kabaddi State Meet for the year 2025 to 26 in the loyal competition, respecting the rules and regulations which govern them in the true spirit of sportsmanship for the honor of our state and glory of sport. Okay, thank you. 2026 open. Thank you, sir. Crackers. మ్యాచ్ రామనాథన్ సార్ ఈ యొక్క ఓకే సార్ రండి సార్ మ్యాచ్
దయచేసి ప్రేక్షకులంతా బయటే ఉండాలండి. అతిథులు మాత్రమే లోపలికి వస్తారు. ప్రేక్షకులు This is a league match between Mahabubnagar and Adilabad. League match between Mahabubnagar and Adilabad. చేయండి ఎవరు తలదో చేయండి. చూడండి వెనకాల ఉన్నారండి. రోజు ఏంటి వెనక ఉందా? మేము వెనక పీడి చూసుకోవాలి మేము. చేయండి ఫోటోగ్రాఫర్ కొద్దిగా ఎనికిరా, జూమ్ ఉంటుంది కానీ నువ్వు తీస్తే నీకే తక్కువ బాబు. ధోని ఎవరు కనపడతారు? ప్లేయర్స్ కంటే మీరు ఎక్కువ ఉన్నారు. సరిగా నాకంటే దూరం దొక్కుకోవటమే. క్లోజ్ ఒకసారి తీసుకోవటమే అక్కడ ఆపి. చెప్పు ఎవరైనా లాగే మనం ముందుకు లాకపోయి వెనక్కి లాగుతున్నాం. అందుకే వెనక్కి ఏడొస్తుందా ఫోటో? నెట్టోడు ఎక్కడ పెట్టుకున్నా ముందే పెట్టుకుంటాడు. నువ్వు పెట్టలేదు కానీ అందుకే 2 వారాలు పెట్టాను. తక్కువ నేను వచ్చినప్పుడు ఇంకో వార్తలు ఆడాలి వేసుకున్నాను. రమ్మని కలిసి కొడుతుంది. ఓకే నేను తప్పుకుంటావు తల్లి తీసుకో. వీళ్ళు రావాలటమ్మా సార్ వాళ్ళు. Sailing. Yeah, go, try sport.
ఓకే అందరూ దయచేసి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ చాయిస్ స్కూల్ స్కూల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 69th అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ని మాకు జిల్లా పరిషత్ నిధుల ప్రకారం స్టేట్మెంట్ ఇక్కడ కేటాయించినందుకు ముఖ్యంగా ముందుగా గవర్నమెంట్ తెలంగాణకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల్లో బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ బాలబాలికల పోటీల నుంచి ప్రతి టీంకి 15 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడాకారుల నుంచి పాల్గొన్న క్రీడాకారుల నుంచి ఈ జట్ల నుంచి ఈ పోటీల నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం, తెలంగాణ జట్టును ఎంపిక చేసి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేటట్టు చేయడం, మేము ఎంపిక చేసి వాళ్ళని పాల్గొనేటట్టు చేస్తాము. అదేవిధంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించడానికి లోకల్గా బయారం గ్రామస్తులైనటువంటి బయారం గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, అదేవిధంగా కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది విశ్వభరత్ రెడ్డి గారు ఈ టోర్నమెంట్ని మొత్తంగా మాకు సహకారాలు అందించుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా వచ్చే నెల జనవరి 7, 8, 9, 10, 11 తేదీల్లో ఇదే వేదిక మీద జాతీయ స్థాయి పోటీలను కూడా నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. ఈ జాతీయ స్థాయి పోటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్ ఇక్కడ కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోటీలను కూడా నిర్వహించడానికి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పిలుపాక శాసనసభ్యులు మాయా వెంకటేశ్వర గారి కృషితో ఆ టోర్నమెంట్ ఘనంగా నిర్వహిస్తామని, విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కేటాయించినందుకు ప్రభుత్వానికి, అదేవిధంగా పిలుపాక శాసనసభ్యులు మాయా వెంకటేశ్వర గారికి, అదేవిధంగా కలెక్టర్ జిల్లా జీకే పాటిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నారు? మొత్తం 10 జట్లు సార్. ఉమ్మడి 10 జిల్లాలు బాలికలు మరియు బాలురు మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.